యూజువల్గా ఇంట్లో నాన్ వెజ్ కర్రీ వండుతున్నారంటే కొంచెం త్వరగా ఆకలేసేస్తుంది ఆ రోజు. నాకు నాన్ వెజ్ కర్రీస్ అంటే అంత ఇష్టం, చాలా ఇష్టం. అలాగే వెజ్లో కూడా కొన్ని కర్రీస్ అంటే చాలా ఇష్టం. ఆ కర్రీ ఉందంటే కొంచెం త్వరగా అన్నం తినేస్తాను. అలాగా నాకు ఫేవరెట్ కర్రీ పాలకూర వెల్లుల్లి కారం. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకా ఎక్స్ట్రా 2 ముద్దలు ఎక్స్ట్రా తింటాం ఈ కర్రీ ఉంటే కనుక. అంత టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్. కట్ చేసుకున్న 2-3 ఆనియన్స్, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, కారం, పసుపు మీ స్పైసెస్ తగ్గట్టు వేసుకొని మంచిగా స్మూత్ పేస్ట్లా చేసుకోవాలి. ఎంత స్మూత్గా చేసుకుంటే టేస్ట్ అంత బాగుంటుంది. పేస్ట్ చేసేసుకున్న తర్వాత ఒక బాండి పెట్టుకొని అందులో కొంచెం నూనె వేసుకొని కరివేపాకు వేసుకొని తాలింపు దినుసులు కూడా వేసుకొని అందులోకి ఎండుమిరపకాయలు వేసుకొని మంచిగా వేయించేసుకోవాలి. ఇప్పుడు మనం పేస్ట్ చేసుకున్న పేస్ట్ వేసేసుకొని బాగా దగ్గరికి అయ్యేలాగా కుక్ చేసుకోవాలి మూత పెట్టుకొని. అలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. తర్వాత ఫ్రెష్గా కడుక్కున్న పాలకూరను అయితే వేసేసుకొని మంచిగా అది పాలకూర అంతా నీరంతా బయటకు వచ్చేసే వరకు మంచిగా వేయించుకోవాలి. నూనె పైకి అయితే తేలుతూ ఉంటుందన్నమాట. ఈ లోపల మనం మధ్య మధ్యలో మూత తీస్తూ కలుపుకుంటూ ఉండాలి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకు బై గైస్.